బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులను పాస్ చేయించాల్సిన బాధ్యత బీజేపీదే అన్నారు రాష్ట్ర మంత్రులు. వెంటనే రాష్ట్రంలోని బీజేపీ నేతలు కేంద్రంతో మాట్లాడి బిల్లు ఆమోదానికి ఒత్తిడి చేయాలన్నారు. బీసీ బిల్లును కేంద్రం ఆమోదించినా ఆమోదించకున్నా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారన్నారు మినిస్టర్స్. రాష్ట్రంలో సాగవుతున్న పంటల విస్తీర్ణం అంచనాతో స్కీమ్లను సమర్థంగా అమలు చేసేందుకు వీలుంటుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంతో తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోపు నివేదిక రూపొందించాలన్నారు తుమ్మల. ప్రణాళికల అమలుకు అవసరమైన నిధులు ప్రభుత్వం అందిస్తుందన్నారు. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ ప్రతిపాదించిన పంటల వివరాల ప్రాజెక్టుపై సెక్రటేరియట్లో సమీక్ష చేశారు మంత్రి తుమ్మల. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మంత్రి పొన్నం. మండల కమిషన్ను వ్యతిరేకించేందుకు కమండలం తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతలకు సొంతంగా గెలిచే శక్తి లేదన్నారు. బీఆర్ఎస్ తో కుమ్మకై గెలుస్తున్నారన్నారు పొన్నం. ఢిల్లీ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు మంత్రులు పొన్నం, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి. బీజేపీ బీఆర్ఎస్ విధానాలపై మండిపడ్డారు. కిషన్ రెడ్డి గారు ఏది పడితే ఇలా మాట్లాడుతాడు తీవ్రంగా. మేమంతా ఐక్యంగా ముక్త ఖండంతో ఖండిస్తున్నాం. కిషన్ రెడ్డి గారు జాగ్రత్త. మీరు ఆనాడు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మండల కమిషన్ తీసుకొచ్చి మండల కమిషన్ను నీరుగార్చడానికి కమండలం తీసుకొచ్చి మీరు ఈ రిజర్వేషన్లు వ్యతిరేకించిన పార్టీ సభ్యులు ఏదో మేము ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లు ఉన్నాం. అసలు మీరు గెలిచే ఆలోచన కూడా లేదు కదా. మీరు కనీసం ఊపిరి అక్కడ అవకాశమే లేదు కదా. మీరు టీఆర్ఎస్ ప్రతినిధిగా మీకు అక్కడ అభ్యర్థులను కోఆర్డినేషన్ చేసుకొని కుమ్ముక్కై గెలుస్తున్నారు తప్ప మీకు అటువంటి శక్తి లేదు కదా. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు తాము కేంద్రానికి పంపిన బీసీ రిజర్వేషన్ బిల్లులను ఆమోదింపజేయాలన్నారు మంత్రి సురేఖ. బీజేపీ నేతలు అటు బిల్లును ఆమోదింపజేయడం లేదు, ఇటు రాష్ట్ర అభివృద్ధికి కూడా సహకరించడం లేదన్నారు. సీఎం రేవంత్ అగ్రకులానికి చెందిన బీసీలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నారని అన్నారు సురేఖ. ఏదైతే ప్రెసిడెంట్ దగ్గర మేము పంపించిన బిల్లు ఉందో దాన్ని ఆమోదిస్తే ఆమోదించండి, లేదు అంటే రిజెక్ట్ చేస్తున్నామన్న చెప్పండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి అయినా కూడా ఈరోజు ఆయన ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళ వర్గాలను కూడా ఒప్పించి బీసీలకు న్యాయం చేసే కార్యక్రమం ఆయన చేస్తూ ఉంటే దాన్ని అడ్డుపడి ఆపే ప్రయత్నం చేస్తున్న మిమ్మల్ని బీసీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. రాజకీయ కురుక్షేత్రంలో బీసీ బిడ్డలు కిషన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. బీసీ బిల్లును వెంటనే 9వ షెడ్యూల్లో చేర్పించి సహకరించాలన్నారు. బీసీ బిల్లును కేంద్రం ఆమోదించినా ఆమోదించకున్నా 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారన్నారు. ఇంత ఊవెత్తున లేస్తున్నటువంటి ఉద్యమం బీసీ కులగణన చేసిన తర్వాత మీరు ఆమోదింప చేసినా చేయకపోయినా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతామనేటువంటి మాట చెప్పిన తర్వాత కూడా ఈ పరిస్థితుల్లో కూడా ఒక బీసీ బిడ్డకు మీరు అధ్యక్ష పదవి కట్టబెట్టలేదు. గత ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. గత బీఆర్ఎస్ సర్కార్ ఖజానా ఖాళీ చేసి ఆర్థిక సంక్షోభం సృష్టించారని అన్నారు. ఇచ్చిన 6 గ్యారంటీల్లో 4 అమలవుతున్నాయన్నారు. త్వరలో మరో 2 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో అర్హులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు అడ్లూరి. సుమారు 2000 మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చుకుంటూ అడిషన్ గా 3000 మందికి లబ్ధిదారులు చేకూరుస్తూ ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపట గత 2014 నుంచి 18 నుంచి 23 ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో పెద్దలు పేదవాళ్లకు సంబంధించిన ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు పట్టించుకోలేదు. వర్షాలు పడుతున్నందున గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి సీతక్క. వర్షం నీళ్లతో తాగునీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. విషజ్వరాలు రాకుండా జాగ్రత్త పడాలన్నారు. సెక్రటేరియట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి. అన్ని విభాగాలు సమన్వయంతో వర్షాకాల సమస్యలు పరిష్కరించాలన్నారు మంత్రి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇవన్నీ కూడా చాలా ఎమర్జెన్సీ ఉన్నటువంటి వర్క్స్. ఫ్లడ్ నేపథ్యంలో ప్రధానంగా మంచినీటి సమస్య ఫస్ట్ ఎఫెక్ట్ ఏదున్నా కూడా డయేరియా, మలేరియా లేదా కంటామినేట్ అవడంతో ఇట్లా డ్రింకింగ్ వాటర్ అనేది స్ప్రెడ్ అవ్వడం కామన్. సో దాంట్లో మన తప్పులుంటే మనం వెంటనే పోయి రెక్టిఫికేషన్ చేసుకొని వాటిని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవడం. సైదాబాద్ జువైనల్ హోం నుంచి 5 బాలలు తప్పించుకుపోయిన ఘటనపై సీరియస్ అయ్యారు మంత్రి సీతక్క. సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి జువైనల్ హోం నుంచి 5 బాలలు తప్పించుకుపోయారు. ఘటనకు సంబంధించి నివేదికను మంత్రి సీతక్కకు అందజేశారు జువైనల్ వెల్ఫేర్ శాఖ అధికారులు. వారిలో 3 ఆచూకీ లభించిందని తెలిపారు.
మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం పోలీసుల సాయం తీసుకుంటున్నామని వివరించారు. బాలలు పారిపోకుండా అదనపు సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు సీతక్క. ఇక ఈ ఘటనతో ఇద్దరు సూపర్వైజర్లను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. సూపరింటెండెంట్ కు మెమో జారీ చేశారు.